అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా, సో ఎక్కువ ప్రోటీన్తో ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలనేసి ఈరోజు మన వీడియోలో చూద్దాము. బ్యాటర్తో 3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మీతో సింపుల్గా చూపిస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా చాలా హై ప్రోటీన్ అండి. సో ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారు, ప్లేట్ ఖాళీ చేస్తారు. సో అండ్ కొన్ని టిప్స్ కూడా ఇచ్చేస్తాను ఇంకా ఎలా చేయొచ్చు అనేసి. బేసిక్గా అయితే 3 టైప్స్ చూపిస్తాను, కానీ ఇంకా ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేసి అయితే వీడియోలో చెప్పేస్తాను. మీరు వెయిట్ గెయిన్ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఐడియాస్ వచ్చేస్తుంటాయి. సో నేను చేసి చూపించడే కాకుండా ఇంకో ఐడియాస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు అలా తినని పిల్లలకి ఇంకో రకంగా కూడా ఎలా ఇవ్వాలో మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా, అక్క పిల్లలు వచ్చేసి కారం తిన్నారు అక్క, ఎలా ఇవ్వాలి ఏంటి అనేసి. నేనైతే మిన్నుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచిడి 12 months నుంచి స్పైసీ అలవాటు చేశానండి. కొద్దిగా కిచిడీలో వేయడము, లేదంటే కిచిడికి మనం చేసుకున్న కర్రీస్ యాడ్ చేయడము, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి స్పైసీ అలవాటు చేయాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలండి. బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే స్నాక్స్ అయినా బాగా ఇష్టంగా తింటారు కదా. సో కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, వాళ్ళ బాడీకి కూడా ఉప్పు కారం మంచిదని నా ఫీలింగ్. సో ఈ విధంగా ఇస్తూ ఉండండి. ఇలాంటి ఐడియాస్ ఇంకా చాలా చెప్తూ ఉండాలి, ఏ విధంగా ఇవ్వచ్చు ఏంటి, అసలు తినని పిల్లలకి ఇంకా ఎలా ఇవ్వచ్చు అనేసి ఫుడ్ టిప్స్ అయితే చెప్తాను. దీంతో ఓన్లీ ఇప్పుడు నేను చేసే బ్రేక్ఫాస్ట్ బ్యాటర్తో ఇంకే విధంగా ఇవ్వచ్చు అని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మంచి హెల్దీ రెసిపీస్ ఇంకా ఫర్దర్గా కూడా మీకు వస్తాయి, నాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. ఇక్కడ వచ్చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తానగా ఈరోజు నైట్కి నానబెట్టేసుకున్నాను. సో 1/2 కప్పు కూడా లేదండి, ఇంట్లో 2 పిల్లలే కదా. సో క్వాంటిటీ మీ చూసుకొని వేసుకోండి. సో నేనైతే మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు ఇష్టం లేక ఒక 2 స్పూన్స్ అనుకోండి, 2 స్పూన్స్ మసూరి పప్పు అంటే రెడ్ కలర్ పప్పు, అలాగే పెసరపప్పు, నెక్స్ట్ 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ వచ్చేసి శనగపప్పు. ఓన్లీ పప్పులతోటే మంచి ప్రోటీన్ అండి. సో ఇంతవరకు వేసుకున్నాను. శనగపప్పు ఒక్కటే తక్కువ ఉండాలి. మీరు 1 కప్ తీసుకుంటే 1/2 కప్ శనగపప్పు తీసుకోండి. సో ఎందుకంటే ఇన్ని పప్పులు తీసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది, చూసి వేసుకోండి. ఈ విధంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచాను. మార్నింగ్ చేయాలంటే నైట్ సోక్ చేసుకోండి, ఈవినింగ్ స్నాక్ అయితే ఏంటంటే మార్నింగ్ సోక్ చేసుకోండి, ఓకేనా. ఇది నెక్స్ట్ డే చక్కగా నానిపోయాయి. ఇంకా వాటర్ నుంచి తీసి మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. సో చూసారు కదా మంచిగా. ఇంకా ఇది ఫర్మెంటేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. పప్పు నానితే చాలు, కొంచెం వాటర్. సో వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, స్మూత్ బ్యాటర్ కావాలి. ఏమంటారు 2 స్పూన్స్ జస్ట్ లిటిల్ బిట్గా యాడ్ చేసేసుకోండి, మళ్ళీ అది మనకు మిక్సీ పట్టడానికి రాదు కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ప్లెయిన్గా ఓన్లీ సాల్ట్ అలాగే కారం. మీరు అందరూ అడుగుతున్నారు కదా, అక్క మా పిల్లలు కారం తినట్లేరా, కానీ ఈ విధంగా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్ టైంలో కొంచెం వేయనట్టుగా వేస్తూ రోజు కొంచెం పెంచండి. ఎక్కువగా పెంచకండి, వాళ్ళకు కూడా తెలిసిపోయేలాగా పెంచకుండా కొద్దిగా స్పైసీ పెంచండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా, ఇది వచ్చేసి 12 months అంటే 12 months నుంచి కూడా ఫింగర్ ఫుడ్ లాగా ఇవ్వచ్చు. నేను ఈ షేప్లో చేసుకున్నాను, ఫ్రెంచ్ లాగా ఉంటాయి, పిల్లలకు కూడా బాగుంటుంది అనేసి. మీరు ఏంటంటే స్క్వేర్ మామూలుగా ఒక 4 అంటే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుంటాం కదా, 4 parts చేయండి, లేదంటే 2 pieces చేయండి, 4 pieces చేయండి, మీ ఇష్టం. మీ పిల్లలకి ఎలా చూడ్డానికి బాగుంటుందో ఎలానైనా ఇచ్చేసేయండి. సో ఈ విధంగా నేను డైరెక్ట్గా కూడా మీరు బ్రెడ్ స్లైస్ని రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, బట్ నాకు కొంచెం పిల్లలకి క్రిస్పీగా ఉంటుంది అనేసి నేను రోస్ట్ చేసి ఇందాక మన పప్పుల అన్ని మల్టీ దాల్తో చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అందులో ఈ విధంగా డిప్ చేసి కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై చేయండి.
కావాలంటే మీరు ఓవర్గా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ ఫ్రై కూడా చేయొచ్చు, బట్ అవసరం లేదు. ఇది ఏమవుతుందంటే షాలో ఫ్రై ఏమైపోతుందంటే కొంచెం టైం టేకింగ్. డీప్ ఫ్రై ఏంటంటే త్వరగా ఆయిల్ వేడవడమే టక అయిపోతుంది. బట్ ఈ విధంగా చేయండి, షాలో ఫ్రై చాలా బాగుంటుంది. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా? ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్టేనండి. సాల్ట్, కొంచెం కారం, అది సరిపోతే చాలు. ఇంకా బేకింగ్ సోడా అలాంటివి ఏం వేయకండి. మనకి పప్పు నానిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. నానడమే కష్టం. ఒక 3-4 అవర్స్ నానిపోయిందంటే వెంటనే చేసి ఇవ్వచ్చు. స్వీట్గా తినాలి, కారం తినరు మేము, మా పిల్లలకి ఖచ్చితంగా స్వీటే ఇవ్వాలి అక్క అంటే నేను ఇందాక ఉప్పు కారం యాడ్ చేసిన దాంట్లో మీరు బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేయండి, లేదంటే బెల్లం అయినా యాడ్ చేయండి, లేకుంటే నార్మల్ షుగర్ తోటైనా యాడ్ చేయండి, స్వీట్గా వచ్చేస్తుంది అంతే. ఇంకా పెద్దగా ఏమి ఉండదండి. మనకి ఎంత మంచిదో పప్పులు, చాలా హెల్దీ, హై ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకు కూడా ఒక మంచి అరోమా ఉంటుంది. అది పప్పులన్నీ మనకి మిక్సీ పట్టినాక ప్యాన్ పైన వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంటుంది. సో మీరు స్వీట్ కావాలంటే చెప్పాను కదా అలా. నెక్స్ట్ ఈ విధంగా చిన్న చిన్న ప్యాన్ కేక్, పప్పులన్నిటితో ప్యాన్ కేక్. సో ఎంత బ్యాటర్ మనకి స్మూత్గా ఉండాలి అదొక్కటి చూసుకోండి. మంచిగా మిక్సీ పట్టేసుకోవడం ఏం లేదు. సో నేనైతే ఇక్కడ చిన్నగా దోశలాగా వేస్తున్నాను. చూడ్డానికి బుజ్జిగా ఉంటే పిల్లలు కూడా భలే తింటారండి, కలర్ఫుల్ కానీ. సో వాళ్ళకు కూడా ఏంటంటే కనులకి వింపుగా ఉండాలి, తినాలని. మనకి టైం సేవ్ అవుతుంది, వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది. సో మనకు టైం సేవ్ అవ్వాలి, వాళ్ళు తినేలాగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లెయిన్గా ఎందుకులే పిల్లలకి ముందరనే నేను ప్లెయిన్గా ఇచ్చాను. మీరు కావాలంటే చట్నీలో కూడా పల్లీ చట్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడైతే చక్కు సిరప్ వేసానండి. మా పిల్లలు ఇదే ఈ మధ్య అయితే అన్ని చోట్ల దాచిపెట్టిన వెతికి తినేస్తున్నారు. ఇంకా ఇలా కాదనేసి ఈరోజు ఇలా బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేసాను. ఇందాక యాజ్ ఇట్ ఈస్ మీకు చెప్పినట్టే షుగర్, బెల్లం అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే మీరు ప్యాన్ కేక్ లాగా చేస్తున్నప్పుడే నార్మల్గా బెల్లంతో అయినా రోస్ట్ చేసేయాలి, నో ప్రాబ్లం. ఇక్కడ నేనైతే సిరప్ ఇచ్చాను. ఆహా, ఇంకా ప్లేట్ ఉండదు. ఏమంటారు చిట్టి దోశలు పక్కన పెట్టి ఇదే నాకేస్తా ఉన్నారు. చాలా బాగుంటుంది. సో మీరు పల్లి చట్నీతో కూడా తీసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను పల్లి చట్నీ ఎలా చేస్తానని. ఈరోజు మా పిల్లలకైతే పండగే పండగ. అది చూసేసరికి ఫుల్ టెంప్ట్ అయిపోయి, ఆహా మా మిన్ను చూడండి ఊగుతూ ఎలా తినేస్తున్నాడో. ఇలా పిల్లలకి ఈ విధంగా మనము పెట్టాలండి. వాళ్ళు ఇష్టపడే విధంగా అండ్ హెల్తీగా ఉండేలాగా చూసుకొని పెట్టండి. మంచిగా ప్లేట్ నీట్గా అయిపోతుంది. ఇంకా నేను ఇంకొంచెం బ్యాటర్ ఉందండి, ఇంకా అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేస్తామనేసి ఇంకా నా కోసం వేస్తున్నాను. నా కోసం కాబట్టి కారం తక్కువ ఉందని వేసుకున్నాను. పిల్లలకైతే కారం తక్కువనే వేయండి. ఇంకోటి ఏంటంటే ఇదే బ్యాటర్లో మీరు ఎగ్ మిక్స్ చేసి కూడా వేసుకోండి. సేమ్ మనకి ఊతప్పం లాగా లేదంటే దిబ్బ రొట్టె లాగా ఉంటుంది. ఎగ్గుతో కూడా చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా అందులో ఏం వేస్తా పిండిలు అనేసి ఇలా పైన వేసుకున్నాను. అది మొత్తం ముందుకే బయటికి పడింది. అయినా కూడా సెట్ చేయండి, ఎంత బాగుంటుందో. ఊతప్పం లాగానే ఉంటుందండి. ఇలా మంచిగా ఒక 2 పీసెస్ 4 పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చేయండి. సూపర్ కలర్ఫుల్ అండ్ చాలా హెల్దీ. ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నా. సో ఫైనలీ అయిపోయింది, పిల్లలు తినేసారండి. సో పిల్లలకు ఆల్రెడీ చూసారు కదా అలా పెట్టేశాను. ఇంకొంచెం బ్యాటర్ ఉంది, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు పెట్టడం ఎందుకు అనేసి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మీకు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనేసి చేశాను. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా చాలా బాగుంటుంది అండ్ ఒక్కటి తింటే సరిపోతుంది. ఈవెన్ పిల్లలకు కూడా ఈ విధంగా ఇవ్వండి. ఏమైనా చట్నీ లాగా కావాలంటే మళ్ళీ చట్నీ చేసుకోండి, కారం పొడి, లేదంటే అవసరం లేదు. నేనైతే చప్పగానే తింటున్నాను, ఎందుకంటే ఇలా కొంచెం కారము ఎక్కువ వేసుకున్నాను, సరిపోతుంది. చూడండి చాలా బాగుంటుంది. ఇంకేదైనా కర్రీలో తింటే కూడా బాగుంటుంది. మనకి ఊతప్పం అంటారు చూడండి, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హై ప్రోటీన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇది ఒక్కటి తినేస్తే ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. సో ఎలా ఉంది ఏంటి అనేసి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో ఎక్కడికి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. డిఫరెంట్ నాకు కూడా ఐడియాస్ వచ్చేస్తుంటాయి. సో ఈ విధంగా చేయండి అక్క, ఈ వెజిటేబుల్తో స్నాక్ చేయండి, ఈ వెజిటేబుల్తో బ్రేక్ఫాస్ట్ చేయండి, ఏదో ఒకటి ఐడియా ఉంటుంది కదా మీకు, అది ఇవ్వండి. మీకు తెలిసేది కదా ఇవి చాలా హెల్దీ అని. అవి ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు అది నేను షేర్ చేసుకుంటాను. సూపర్ టేస్ట్ ఉంది.
వేడి వేడిగా తినండి, సూపర్గా ఉంటుంది. ఇలా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇచ్చేసేయండి. నేను కొంచెం తిన్నాక పిల్లలకి వాళ్ళు కూడా తినేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే ఏం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.